హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవితేజ. ఈరోజు అయితే బీరకాయ తోటలోకి అయితే వచ్చిన. దాదాపు 15 కటింగ్ పైన అయితే కోత కోసినారు. ఇంకా అయితే కాయ అయితే చాలా ఉంది. ఇలా అయితే కాయలు నిన్ననే మొన్న కటింగ్ అయింది, మళ్ళీ రేపు కటింగ్ ఉందంట. ప్రజెంట్ మార్కెట్లో అయితే 45 నుంచి కేజీ 60 రూపాయలు అయితే అమ్ముతున్నారు. హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్, బెంగళూరు కేఆర్ సిటీ మార్కెట్, ఇక మా లోకల్ సూపర్ మార్కెట్లో కూడా ఆర్డర్ని బట్టి వాళ్ళైతే తీసుకుంటున్నారు. మంచి ప్రైస్ అయితే ఉంది. ఈ చలికాలం చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కాయలు అయితే సరుకు తక్కువ వస్తుంది మార్కెట్కి. అందుకోసమే మంచి ప్రైస్ అయితే ఉంది బీరకాయ రైతులకి. ఈ క్లైమేట్కి పండించడం కూడా చాలా కష్టము. విపరీతంగా పిందెలు డ్రాప్ అవుతాయి. ఫ్రూట్ సెట్టింగ్ తక్కువ అవుతుంది. ఈ చలికి వాటర్ మేనేజ్మెంట్ చాలా కష్టం ఉంటుంది. మనం ఎన్ని చేసినా, ఎన్ని డ్రిప్ మందు వదిలినా కూడా పిందెలు డ్రాప్ అవడం ఇన్ని పిందెలన్నీ డ్రాప్ అయిపోయినాయి. ఇవన్నీ ఇలా ఈ చలికైతే ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంటుంది. ఇలా అయితే కాయలు ఉన్నాయి, మంచి ఏవన్ క్వాలిటీ. ఇది టెంపరీ పందిరిలో సాగు చేసినారు. కట్టెల సాయంతో పందిరి వేసుకున్నారు. ఇలా బీరకాయలు అయితే ఇలా పందిరి వేసుకుంటే కాయల కిందకైతే వేలాడతాయి. వంకర్లు లేకుండా చాలా వరకు స్ట్రైట్ అయితే వస్తాయి ఇలా పందిరి వేసుకోవడం వల్ల. వీటికి 18 రకాల పోషకాలు చాలా అవసరము. ఈ విధంగా ఉన్నాయి బీరకాయలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ గురించి. రైతులందరూ బాగుండాలి, వాళ్ళందరిలో నేను బాగుండాలి అని నా కోరిక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.